నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి, నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి, 2 నెలల పసికందు మరణించిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అమానుష ఘటనను ఖండిస్తూ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు మెట్పల్లిలో భారీ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమంట్లు ఆదేశాల మేరకు జరిగిన ఈ నిరసనలో నాయకులు మాట్లాడుతూ దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో దూషించి భౌతిక దాడికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని మండిపడ్డారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ అవినీతి రహిత ప్రభుత్వాలు వాళ్ళకు సపోర్ట్ చేసే ఇలాంటి ఈ మూర్ఖులను శిక్షించాలి ఖచ్చితంగా. అయితే దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఏదైనా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఏదైనా సరే, మా తీన్మార్ మల్లన్న అందరికీ అండదండగా ఉండే వ్యక్తి, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండే వ్యక్తి. మా అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు ఏది చెప్తుంది మేము చేస్తాము. ఇటువంటి చిన్న అని చెప్పి లైట్ ఎవరు తీసుకోకూడదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము ఇట్లాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. మెట్పల్లిలో కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడైనా. ఈ 2 నెలల పాపను అన్యాయంగా చంపిన దానికి ఈ కఠిన శిక్షించాలి. ఈ రెడ్డిల పరిపాలన దించేయాలి. ఓకే గారు ఈ చిన్న పాప గురించి చాలా కష్టపడుతుండు, న్యాయం కోసం పోరాడుతుండు. ఈ పోరాటము సక్సెస్ అయ్యి ఆ పాపకు న్యాయం జరగాలని కోరుతున్నాము. ఇటువంటి పాపలకు, ఎలాంటి పాపలకు ఇలాంటి అన్యాయం జరగకూడదు. బీసీ పార్టీ తరఫున మాకు న్యాయం జరగాలి. జై బీసీ పార్టీ. చిన్న పాపలు అంటే దేవుళ్ళతో సమానం. ఆ పాపని ఎలా చేసిరో అది దేవుణ్ణి చేసినట్టు అహంకారం బుద్ధి మానుకోవాలి. మాకు న్యాయం జరగాలి. తీన్మార్ మల్లన్న దీనిపై చాలా పోరాడుతున్నారు. మాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. 2 నెలల పాపని చూడకుండా మన బీసీలను అణగదొక్కడానికి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సర్పంచ్ ఏ గుడిలకు ఏ బీసీలు రావద్దని ఒక చిన్న పిల్లపై అరాచకం చేశారు. వాళ్ళ అందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని మన మల్లన్న ఎంతో పోరాటం చేస్తున్నారు. తీన్మార్టీ వర్ధిల్లాలి. జై బీసీ.